నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందామండి. ఒక మంచి విషయం అంటే అమ్మాయిలు అబ్బాయిల గురించే చెప్తానండి. ఏమైనా మంచి మాటలు అయితే మీరు తీసుకోండి. నా వీడియో బాగుంటే ఒక కామెంట్ పెట్టండి, లేదనుకుంటే తప్పులుంటే ప్రశ్నించండి. నేను చెప్పే విషయాల్లో ఏమైనా తప్పులుంటే ప్రశ్నించండి. ఇక ఈరోజు అమ్మాయిల గురించి అన్నాను కదండి. నిన్న ఒక క్వశ్చన్ పెట్టింది ఒక అమ్మాయి, పాత వీడియో కండి. ఎప్పటికైనా అమ్మే కానీ అత్త కాదు అని పెట్టింది కదా. నిజమేనండి, అమ్మ ఎప్పటికీ అమ్మే. ఎందుకంటే అమ్మ తింటుందో లేదో 10 మంది బిడ్డల్ని కన్నా కూడా తల్లి తను కడుపుని తీసుకోదండి. ఆ 10 మంది బిడ్డల్ని చాకి ఉద్ధరిస్తుంది. అంటే భర్త ఉన్నా లేకపోయినా కొంతమంది పాతకాలంలో చూడండి, పిల్లలు పుట్టాక పిల్లలు చిన్న బిడ్డలుగా నెలల బిడ్డలుగా ఉండగానే భర్త చనిపోయిన స్త్రీలు కూడాను వాళ్ళకు ఉన్న దాంట్లోనూ అత్తామామల మీద డిపెండ్ అయ్యో లేకపోతే పని చేసుకుని ఏదో ఒక రకంగా బిడ్డలను చాకుంటుంది. కానీ భర్త లేడు కదా అని చెప్పి బిడ్డలను వదిలేసి వెళ్ళిపోదండి. అట్లాగే తల్లి అన్నప్పుడు ప్రతి దగ్గర దేవుడు ఉండి మనకి మంచి చెడులు నేర్పడానికి ఆ దేవుడు మనకి ఒక అమ్మ రూపంలో మనకి అమ్మనిచ్చాడు. కాబట్టి ఎప్పటికైనా అమ్మ అమ్మే. ఇక మనం విషయంలోకి వస్తే, అమ్మ విషయంలోకి వస్తే, ఇక అత్తగారు కూడాను వాళ్ళ బిడ్డలకు అమ్మే కదండి. అందుకని ఆమె కూడాను ఒక రకంగా అమ్మే కదా, అంటే అత్తగారు. ఇక కొంతమంది శాడిస్ట్ అత్తలు ఉంటారండి, కోడళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. అట్లని కోడళ్ళు ఉండకుండా ఉండరండి, వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఎంత మంచిగా చూసుకున్నా కూడాను అత్తలు అల్లాడిచ్చే వాళ్ళు ఉంటారు, ఇట్లా కోడళ్ళు బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది మాటలతో బయటపడిపోతారు, కొంతమంది మాట లేకుండా చేతులతోటి చూపిస్తారు. ఇట్లా రకరకాలు ఉన్నారండి. ఎందుకంటే మనం ప్రపంచంలో మనం ఏం చూస్తాము, మన చుట్టుపక్కల కొంచెం మాత్రమే చూస్తాం, కానీ ప్రపంచం అంతా చూడలేం కదా. అక్కడ ఇక్కడ విన్న మాటలు, న్యూస్లో విన్న మాటలు, ఈ మధ్య కాలంలో మీడియా వచ్చింది కాబట్టి ఇవన్నీ మనకి ఎక్కువగా తెలుస్తున్నాయి. కానీ చాలా ఉన్నాయండి, అప్పటికీ ఉంది ఇప్పటికీ ఉంది. ఈ శాడిజం అనేది ఎప్పటికీ ఉంది. కానీ ఎవరైతే శాడిస్టులుగా ఉండి ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళు తప్పక చివరిలో అనుభవించిపోవాలి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నప్పుడు అవతల వాళ్ళని మనం బాధించలేము. తర్వాత మనము బాధపడకుండా ఎంత ఓర్పుగా ఉంటామో ఆ ఓర్పే మనకి శ్రీరామ రక్ష అనుకోవాలి. నేను నిజంగా మీలో ఎవరైనా అత్తమామల బాధ్యతలు ఉంటే వాళ్ళని వాళ్ళ కర్మానికి వదిలేసేసి మీ పని మీరు చేసుకుంటూ పోండి. మీకు ఫలితం ఆ భగవంతుడే ఇస్తాడు. ఎందుకంటే నా అనుభవంలో నేను చెప్పే మాట ఏంటంటే, నాకు అత్తలేదండి. మా వారు 7 సంవత్సరాలప్పుడు మా అత్తగారు చనిపోయారు. అంటే మా ఆఖరి ఆడబిడ్డ 11 నెలల బిడ్డ. అంటే అత్తగారు లేరు. ఇక అమ్మమ్మ సంరక్షణలో వాళ్ళు పెరిగారు. అంటే అమ్మమ్మ అంటే తమ్ముడికి భార్య వాళ్ళ కూతురు. ఇక అమ్మమ్మ సంరక్షణలో పెరిగి ఒక్కగానొక్క కొడుకు అయితే గారాబంగా పెంచి 4 పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పే తల్లి లేక, ఎప్పుడైనా కూడా తల్లి ఉంటే ఇది మంచి ఇది చెడు పొరపాటు చేస్తే కొట్టే అధికారం అన్నీ ఉంటుందండి. ఒక్క తల్లికి మాత్రమే అధికారం ఉంటుంది. తండ్రి కూడాను కొట్టరండి. ఎవరో 100కి 1 ఉంటారేమో కానీ తల్లికి కొట్టే అధికారము ఉంటుంది, దండించే అధికారము ఉంటుంది. తండ్రి కొట్టబోయినా కూడాను మళ్ళా తప్పు చేస్తే ఆ తల్లి ఆపి తను మందలిస్తుంది కానీ తండ్రిని కొట్టనివ్వదు. అంటే తనకు సర్వ హక్కులు తల్లికే ఉంటాయి బిడ్డల మీద. కాబట్టి మనం తల్లిని ఎందుకు తక్కువగా చూస్తాం. కానీ చిన్నప్పుడు అమ్మ కొట్టింది అంటే రేపు మీకు ప్రయోజనానికే. ఎందుకంటే మీరు మంచిగా బతికి బాగుపడాలనే దానికే అమ్మ కొట్టింది అనుకోవాలి. అమ్మ కొట్టింది అని మనసులో పెట్టుకుని ఎవరైనా ఈర్ష్య ద్వేషాలు పెంచుకుంటారా? పెంచుకోరు. అట్లాగే నేను కూడాను నా అత్తగారింట్లో కష్టాలు పడ్డప్పుడు, అంటే ఆడబిడ్డలు మాటలు అన్నప్పుడు కానీ, తర్వాత ఇక అబ్బుంది కదా,
అవగా ఏదన్నా ఒక మాట అన్నప్పుడు కానీ ఇట మా పుట్టింటికి పంపినప్పుడు కానీ ఇలాంటప్పుడంతా నేను బాధపడిన రోజులు ఉన్నాయండి. అవన్నీ నేను ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదండి, అత్తనయ్యాను, అల్లుడొచ్చాడు, కోడలు వచ్చింది. నేను అప్పుడు విషయాలు కొన్ని గుర్తు చేసుకుంటూ మా అమ్మాయితో అంటే ఇట్లాగ నన్ను బాధ పెట్టేవాళ్ళు, పుట్టింటికి పంపించేవాళ్ళు కాదు, ఇవన్నీ నేను షేర్ చేసుకుంటుంటే మా అమ్మాయి ఏం చెప్పొద్దంటే, అమ్మ నీకు అత్త లేదు కదా అందుకే నీకు కష్టాలు, అత్తగనుకుంటే అన్ని కష్టాలు ఉండవు. ఇప్పుడు మా అత్తమ్మ ఉన్నారు కదా అంటే వాళ్ళ అత్తగారు చాలా బాగా చూసుకుంటారండి. బట్టలు తెచ్చే విషయంలో కానీ వాళ్ళు ఊర్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ వీళ్ళు 2 వారాలకు ఒకసారి, ఒక వారం వీళ్ళు వచ్చినా ఒక వారం వాళ్ళు పోయినా కానీ వాళ్ళ అత్తగారు సకలం అక్కడి నుంచి అన్నీ తెచ్చి పెట్టద్దు అనమాట. అంటే కూతురులాగే చూసుకుంటుంది. ఇక నా విషయం నేను చెప్పకూడదండి, మా కోడలే చెప్పాలి. కాబట్టి నేను నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు, ఎవరి గొప్పతనాలు వాళ్ళు చెప్పుకోకూడదండి. ఎందుకంటే నా కూతురు విషయం నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళ అత్తగారు అమ్మలాగే చూసుకుంటుంది కాబట్టి. ఇట్లాగా కొంతమంది ఉంటారండి, అమ్మలాగా చూసుకునే అత్తగారులు కూడా ఉంటారు. కాబట్టి మనం ఎవరిని ఎంచడానికి లేదు. రేపటి వీడియోలో చెప్తానండి భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎవరికి ఎవరు ఎలా షేర్ చేసుకోవాలి, పనులు ఎలా షేర్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడాను రేపటి వీడియోలో మీకు వివరిస్తానండి. ఈరోజు అయితే వీడియో పెద్దదవద్దు కాబట్టి ఈ విషయాలని మీరు అర్థం చేసుకుంటారని చెప్పని ఇవన్నీ చెప్తున్నానండి. ఇక నేనైతే టెంపుల్కి వెళ్ళాను కదండి, వీడియో పెట్టాను కదా, చూసారో లేదో. టెంపుల్కి వెళ్ళాను కదా, ఆమె నిన్న బాగుంది ఈరోజు లేదు అంటే పుణ్యం చేసుకుందండి ఒక రకంగా. ఎందుకంటే ఔదుంబర వృక్షం అంటే ఔదుంబర వాసి సాయిబాబా అంటారు. అంటే ఆయన ఔదుంబర వృక్షం కిందే ఉండేవాడు బాబా గురువు గారు. అంటే ఆమె గురువారం రోజే ఆమె పోయింది అంటే ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా అని నేను అనుకున్నాను. ఒక రకంగా మంచాన పడలేదు, నడుచుతూనే ఉంది, తింటానే ఉంది, బాగుంది. అంత పెద్ద ముసలామి, దాదాపుగా 80 ఏళ్ళు పైన ఉంటాయండి ఆమెకి. అలాంటి ఆమె అంత బాగా పోయింది అంటే పుణ్యం చేసుకుంది కదండి అంతో ఎంతో. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎప్పుడైనా కూడాను అవతల వాళ్ళు మనకి చెడు చేశారు కదా అని మనం చెడు చేయకూడదు. అదే మనకు శ్రీరామ రక్ష. అందుకని ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా మంచి బాటలో నడవండి. మంచి మాటలు ఇప్పుడు అందరు చెప్పేవాళ్ళు ఉన్నారు మనకి యూట్యూబ్లో కానీ, పెద్దవాళ్ళు ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు, జాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. ఇంత మంచి మాటలు చెప్పే రోజులు మాకు లేవండి అప్పట్లో. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక నేనైతే ఈ హత్యలు, కర్మలు, రేపులు ఇవన్నీ నేను అసలు చూడదలుచుకోనండి. నాకు ఎందుకంటే పీస్ఫుల్గా ఉండాలి నా మనసు. ఎందుకంటే నేను కష్టాలు పడి ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు కొంచెం అవన్నీ చూడాలంటే కొంచెం కష్టం. ఇక్కడ రేపు జరిగింది, అక్కడ రేపు జరిగింది, ఇక్కడ ఎట్లా చంపుకున్నారు, ఇలాంటివన్నీ చూడాలంటే మైండ్ మనకు పోద్ది. ఇప్పటికే కాస్త మనసు కష్టంగా ఉండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను కాబట్టి నా కష్టాల్లోంచి నేను, అందుకని అవన్నీ చూడను. మంచి మాటలు వినండి, మనసుని బాగా పెట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి అని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఈరోజుకుంటానండి.